రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నూతన కేబినెట్ కూర్పు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేబినెట్లో ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఈ సమావేశానికి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్, జేపీ నడ్డా తదితరులు హాజరైనట్లుగా సమాచారం. కేంద్ర కేబినెట్లో ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి నలుగురికి కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కనీసం 5గురికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి పరిశీలనలో బండి సంజయ్ ఉన్నారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నూతన కేబినెట్ కూర్పు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేబినెట్లో ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఈ సమావేశానికి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్, జేపీ నడ్డా తదితరులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక కేంద్ర కేబినెట్లో ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి నలుగురికి కేబినెట్లో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కనీసం 5గురికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి పరిశీలనలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. తమిళనాడు నుంచి అన్నామలై, కేరళ నుంచి సురేష్ గోపిని కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో నూతన కేబినెట్ కూర్పు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేబినెట్లో ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఈ సమావేశానికి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే జేపీ నడ్డా తదితరులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, నూతన కేంద్ర కేబినెట్లో ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రాధాన్యత అప్రాధాన్యతలన్నీ కూడా ప్రధానంగా వాళ్ళకు వచ్చినటువంటి సీట్ల మీద ఆధారపడి ఉంటాయి. భాగస్వామ్య పక్షాల యొక్క విజయం వాళ్ళ మీద ప్రధానమైనటువంటి పక్షం ఏ విధంగా ఆధారపడి ఉంది అనే దాని మీద అవన్నీ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి మళ్ళీ అధికారంలోకి రావడానికి సౌత్ మీద ముఖ్యంగా బాగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంట్లో కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి 16 సీట్లు చాలా కీలకమైనటువంటి సీట్లుగా మారినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చాలా ప్రధానమైనటువంటి మిత్రపక్షంగా మారిపోయింది. అలాగే ఒరిస్సా నుంచి పట్నాయక్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయినటువంటి స్నేహితుడిగా భాగస్వామ్యపక్షంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటటువంటి శనివారం నాడు జరగబోయేటటువంటి ఆదివారం నాడు జరగబోయేటటువంటి ప్రమాణ స్వీకార ఉత్సవానికి సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఏం పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. అమిత్ షాతో సహా కీలకమైనటువంటి నేతలందరూ కూడా నరేంద్ర మోడీ నివాసంలో కూర్చుని దీనికి సంబంధించినటువంటి చర్చలన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్రాధాన్య పరిస్థితి రెండు భాగస్వామ్య పక్షాలకు ఉండదు కాబట్టి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి శాఖల్ని వాళ్ళు కేటాయించవలసి ఉంటుంది. వాటికి సంబంధించి ఏ వ్యక్తులకి, ఏ ఎంపీలకి ఎటువంటి అధికారాన్ని ఇవ్వాలి, ఎటువంటి పదవులు కట్టబెట్టాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ సాగుతూ ఉంది. అందువల్ల
దీనికి సంబంధించి తీర్పు కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అది వచ్చిన తర్వాత రేపు ప్రమాణ స్వీకారోత్సవంలో వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది గిరిజ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.